ఇందాక మీరు బ్రేకప్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందమ్మా. నేను ఒక టీనేజ్ పాప విపరీతమైనటువంటి డిప్రెషన్‌లో ఉండింది. డిప్రెషన్‌లో ఉండి నా దగ్గరికి నాతోటి మాట్లాడడానికి కౌన్సెలింగ్ కోసం అని చెప్పేసని వచ్చింది. హార్డ్‌లీ షీ ఈస్ 17 ఇయర్స్ ఓల్డ్. వెంటనే ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఆ స్ట్రెస్ మొత్తం చూసిన తర్వాత వెంటనే నేను స్పాట్‌లో అమ్మకి కనెక్ట్ చేయడం అనేది జరిగింది నేను ఆమెని. అమ్మ ఒకసారి నాకు ఈ పాపని ఒకసారి చూడండి అని చెప్పేసని. ఒక హాఫ్ అన్ అవర్, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఆ పాపతోటి మాట్లాడారు. ఆ 17 ఇయర్స్ పాప పేరెంట్స్ దీంట్లో ఇది లేక కొంచెం మదర్ వేరే చోటు ఉండడం, ఫాదర్ వేరే చోటు ఉండటం తోటి ఆ పిల్ల ఒక లవ్ దీంట్లో ట్రాక్ లో పడిపోయి అది ఫెయిల్యూర్ అయి బ్రేకప్ అయ్యి ఆ పిల్ల విపరీతమైన డిప్రెషన్ లోకి వెళ్ళి నా నుంచి కౌన్సిలింగ్ తీసుకోవడానికనే వచ్చినటువంటి పాప అన్నమాట. నాకు ఇలాంటి కేసెస్ అన్ని ఎప్పుడు నేను చాలా వరకు కూడా ఇట్లా అమ్మ ఇంకా వాళ్ళ హెల్ప్‌లు తీసుకుంటూ ఉంటానన్నమాట. వాళ్ళని ఇమ్మీడియేట్ గా బయట పడేయాలి ఫస్ట్. ఎందుకంటే యూత్ ఎప్పుడు కూడా వాళ్ళే మన దేశానికి నిధి ఎవరైనా ఉన్నారు అనంటే వాళ్ళే, యువతే. మన దేశ సంపద. వాళ్ళని కరెక్ట్ చేయాలి. వెంటనే హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆ పాప నాతో మాట్లాడేటప్పుడు నేను దీని నుంచి ఇంకా బయట పడలేనా ఆంటీ, కానీ మీకెందుకో చెప్పుకోవాలనిపించింది. మీరు చాలా సార్లు ఆడపిల్లల్ని హెచ్చరిస్తారు. ఇలా ఉండండి, అలా ఉండండి అంటారు. మేము మిమ్మల్ని అందరినీ హేట్ చేస్తాము. కానీ అప్పుడు మాకు ఎప్పుడైతే నేను బ్రేకప్ లోకి వెళ్ళి పెయిన్ అనుభవిస్తున్నానో మీరు గుర్తొచ్చారు. మీకు చెప్పుకోవాలని ఉంది నాకు. నేను చేసింది తప్పు. ఇలా ఎవ్వరూ నాలాగా టీనేజ్ పిల్లలు ఇట్లా ఉండొద్దు. మీరు చెప్పినప్పుడు మేము దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. కానీ ఆ తర్వాత ఏమవుతుంది, మేమే నష్టపోతున్నాం అని చెప్పేసి ఎందుకో నా పెయిన్ మీతో చెప్పుకోవాలి. మీరు హెచ్చరించినా మేము వినట్లేదు. బట్ మీరేం చెప్తున్నారో అది కరెక్టే. నేను దీంట్లో నుంచి అయితే బయటపడలేను అనేసి ఆ పిల్ల చాలా లో ఎనర్జీలోకి వెళ్ళిపోతే నేను ఇమ్మీడియట్ గా మేడం కి కనెక్ట్ చేశా. అమ్మ ఒక్కసారి మాట్లాడండి పిల్లతోటి అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ మాట్లాడారని. ఆ పిల్ల అంతకు ముందు భోజనం చేసి 3 రోజులు మా ఇంట్లోనే పెట్టుకున్నాను నేను. 3 డేస్ అయింది. ఆ పిల్ల విపరీతమైనటువంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ పాప మాట్లాడుతూ నేను బ్రతిమలాడుతున్నాను. నాన్న మీరు భోజనం చేయండి. ఎందుకంటే నాకు 3 రోజుల నుంచి ఆ పిల్లతో మాట్లాడడానికి నాకు టైం లేదు ఫస్ట్. టైం లేదు. నేను మాట్లాడలేకపోయినా 3 డేస్ నుంచి మా ఇంట్లో వాళ్ళు చెప్పారు, "ఆ పాప భోజనం చేయట్లేదండి." ఎందుకమ్మా అనంటే, "లేదు ఆంటీ చేస్తాను, చేస్తాను, చేస్తాను అట్లా చేసుకుంటూ వస్తుంది." ఆ రోజు చెప్పిందనమాట, "ఆంటీ నాకు ఈ స్ట్రెస్సు, ఈ పెయిన్ తోటి, ఈ బ్రేకప్ పెయిన్ తోటి నాకు భోజనం చేయాలనిపించటం లేదు. నాకసలు దీంట్లో నుంచి నేను బయటపడలేను. నాకు అర్థమైపోయింది" అని అన్న తర్వాత హాఫ్ అన్ అవర్ మాట్లాడారమ్మ. మాట్లాడుతూనే అమ్మాయికి డిస్టెన్స్ ఫోన్‌లోనే హీలింగ్ ఇస్తూ వచ్చారు. ఆ పాప ఫోన్ మాట్లాడడం అయిపోయింది. అమ్మ అయిపోయిన తర్వాత, "ఏమ్మా ఇప్పుడు నువ్వు బయటికి రావాలనుకుంటున్నావా?" అంటే, "లేదు లేదు ఐ నీడ్ సమ్ స్పేస్ ఆంటీ" అని చెప్పేసని మేడం తోటి మాట్లాడింది. అంటే నేను ఇంకా కొంతకాలం ఈ పెయిన్ భరించాలని అనుకుంటున్నాను. అంటే చూడండి టీనేజ్‌లో ఉన్న పిల్లలకి ఏం చేయాలో వాళ్ళకే అర్థం కాదు. అందుకే మన యొక్క ప్రెజెన్స్ ప్రతి క్షణం వాళ్ళతోటి ఉండాలి. ఆ పాప ఆ మాట మాట్లాడుతూనే ఉంది. "లేదు లేదు లేదు నేనిది నాకిది కావాల్సిందే. నేనిలా ఉండాల్సిందే." అలా మాట్లాడుతున్న పాప, "సరేనమ్మా, సరే నేను చూస్తానులే. సరే మళ్ళీ మాట్లాడతానులే" అని మాట్లాడిస్తూ ఫోన్ పెట్టేసిన తర్వాత వెరీ నెక్స్ట్ మినిట్, "ఆంటీ నాకు బాగా ఆకలేస్తుంది. నాకు భోజనం పెట్టండి" అంది. ఇది నేను ప్రత్యక్ష సాక్షిని నేను. నా ఇంట్లోనే పెట్టుకున్నా. ఆ పాప ఈ రోజే వెళ్ళింది నా ఇంట్లో నుంచి. ఎంత హ్యాపీగా వెళ్ళిందంటే విదిన్ 2 డేస్ లో అండి. ఆ పాప నన్ను పిలిచి లోపల రూమ్ లోకి పిలిచి కూర్చోపెట్టి, "ఆంటీ నాకు హీలింగ్, ఆంటీకి మీరు చాలా థాంక్స్ చెప్పండి. నా థాంక్స్ చెప్పండి. ఇప్పటివరకు నేను అమ్మకి చెప్పలేదు. అమ్మ ఆ పాప మీకు చాలా 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 థాంక్స్ చెప్పమని చెప్పింది. తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతానంది. ఈరోజు నాకు వేరే ఫంక్షన్ హడావిడిలో ఉండి నేను మీకు ఫోన్ కల్పించలేకపోయాను. పొద్దున్నే వెళ్ళిపోయింది ఆ పాప. నేను హ్యాపీగా వెళ్తున్నాను మా ఇంటికి ఆంటీ. నేను మీతో నా పెయిన్ ఎంత హీలింగ్ అంటే నేనేమో అనుకున్నాను. ఇలాంటివి ఉంటాయా అని అనుకున్నాను. కానీ 2 డేస్‌లో ఆ పిల్ల ఇప్పుడు కాదండి 2 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి పెయిన్. షీ ఈస్ 17 అంటే అర్థం చేసుకోండి. ఆ పిల్ల 15 ఇయర్స్ అప్పుడే ఆ బ్రేకప్ ఉంది. 1 ఇయర్ నుంచి విపరీతమైన పెయిన్ లో ఉన్నది విదిన్ 48 అవర్స్.
ఆ పిల్ల 48 అవర్స్ కాదండి, 30 minutes లో అమ్మ మాట్లాడుతూ మాట్లాడుతూ హీల్ చేస్తుంటే ఫోన్ పెట్టగానే ఆంటీ నాకు అన్నం పెట్టండి అని చెప్పేసి అని హ్యాపీగా భోజనం చేసింది. భోజనం చేయడమే కాకుండా మళ్ళీ నైట్ ఆ రోజు చాలా పీస్ఫుల్ గా నిద్రపోయింది. మార్నింగ్ లేసి నాకు హీలింగ్ చేశారు 2 days. నా హీలింగ్ నా మీద పని చేసిందంటే నేను హ్యాపీగా ఉన్నాను, నేను రికవర్ అయ్యాను, నేను నా స్టోరీని నేను ఒక బుక్ రాస్తానని చెప్పింది. ఆ బుక్ లో మీరుంటారు, ఆంటీ ఉంటారు, అంటే అమ్మ శైలజ మేడం. నేను ఒక బుక్ రాస్తాను, ఇలా ఎవ్వరు టీనేజర్స్ ఉండకూడదు, పేరెంట్స్ ని వదిలి ఉండకూడదు అని ఆ పిల్లలో ఆ మెచ్యూరిటీ వచ్చింది చూడండి హీలింగ్ ద్వారా. ఇక్కడ నేను చెప్పేది ఆ ఆ అమ్మాయి ఎనర్జీ, ఏ ఎనర్జీ పనిచేయాలో ఆ ఎనర్జీ పనిచేసింది. సో మీ అందరి ముఖంగా కూడా అమ్మ ఆ పాప అయితే మాత్రం చాలా చాలా థ్యాంక్స్ చెప్పమన్నారు. ఇంకొకటి నేను కూడా మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఆ పాప ఫోన్ పెట్టేసి అన్నం పెట్టండి ఆంటీ అని అంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు. అదర్ ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది. కళ్ళలో నీళ్ళు వచ్చి ఇమ్మీడియట్ గా తీసుకొని వచ్చి నేను భోజనం పెట్టించాను, మా పాపతో పాటు కూర్చోబెట్టాను. సో అది అండి ఎనర్జీ అనేటటువంటిది. టీనేజర్స్ లో పిల్లల్లో ఈ రోజు ఎలా ఉంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ నేర్చుకోండి ఫస్ట్. మన పిల్లలు ఎలా ఉంటున్నారో మనకు తెలియదు. ఏ పిల్లలైనా, టీనేజ్ పిల్లలైనా, పెద్ద పిల్లలైనా ఇప్పుడు చాలా మంది విడిపోయి కాపురాలు పెట్టేసుకుంటున్నారు, ఒకరినొకరు పట్టించుకోవట్లేదు, రిలేషన్స్ కరెక్ట్ గా లేవు, స్ట్రెస్ బాగా ఉంటున్నాము. ఎందుకు లేవు? ఇవన్నీ మనం సరి చేసుకోవాలంటే ఆల్ వీ నీడ్ దిస్.